అది 1959వ సంవత్సరం. అతడు ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఒక సాధారణ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఆడుకుంటున్న వయసులో తన తండ్రి ద్వారా స్టాక్ మార్కెట్కు సంబంధించిన మాటలు వినపడేవి. ఆటలాడే వయసు నుంచే స్టాక్ మార్కెట్పై ఇష్టం ఏర్పడింది. ఇష్టం ఉంటే సరిపోదు, ఫైనాన్స్ ప్రపంచం తెలుసుకోవాలనుకున్నాడు. తాను కాబోయే బిలియనీర్ అనేది తన గట్టి నమ్మకం. నేటి కలలే రేపటి విజయానికి పునాది. వయసు చిన్నదే, కానీ ఆలోచనలు పెద్దవి. బాల్యం నుంచే స్టాక్ అనాలసిస్ చేయడం మొదలుపెట్టాడు. చదువుకుంటున్న రోజుల్లోనే వ్యాపారాలపై పెట్టుబడి పెట్టాలనేది తన ఆసక్తి. కానీ తన దగ్గర డబ్బులు లేవు. తండ్రి నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకలేదు. కాలం గడిచింది. 1985లో చార్టెడ్ అకౌంట్ పూర్తి చేశాడు. ఆ సమయానికి సెన్సెక్స్ కేవలం 150 పాయింట్స్ సూచిస్తుంది. తను ఇప్పుడు పెద్దవాడయ్యాడు. తను కన్న కలలకు పునాది వేసి తన జీవితాన్ని మలుపు తిప్పే సమయం వచ్చింది. తన దగ్గర ఉన్న 5,000 రూపాయలతో తనకు అనుభవం లేని ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించాడు. అదే ఇన్వెస్ట్మెంట్ ప్రపంచం. టాటా టీ కంపెనీలో 5,000 షేర్స్ కొన్నాడు. సంవత్సరం తిరిగేలోపు 5 లక్షలు సంపాదించాడు. కలలు కనడం కాదు, వాటిని నెరవేర్చుకోవాలని రుజువు చేశాడు. ఇప్పుడు అతని ఖజానా అక్షరాల 65,288 కోట్లు. అతడెవరో కాదు, బిగ్ బుల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ షేర్ మార్కెట్ కింగ్ రాకేష్ జుంజున్వాలా. మనం షేర్ మార్కెట్ గురించి ఎన్నోసార్లు వినే ఉంటాం. మనకెందుకు దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు అనుకుంటాం. కానీ మీరు గ్రహించిన విషయం ఏంటంటే, పొద్దున వాడే టూత్పేస్ట్ నుంచి మొదలుకొని రాత్రి నిద్రపోయే పడక వరకు ప్రతి అడుగులో స్టాక్ మార్కెట్తో సంబంధం ఉంది. మన జీవితంలో ప్రతి అడుగులో స్టాక్ మార్కెట్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా ప్రారంభమైంది, అసలు మొత్తం సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. కొంతమంది మాత్రమే స్టాక్ మార్కెట్ వల్ల కరోడ్పతి ఎలా అవుతున్నారు, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. The incredible bull run of Indian markets, record high levels. The Indian stock markets are in record high territory and record spike to BSE. కమర్షియల్ రెవల్యూషన్ ప్రారంభం నుంచి ఫ్రాన్స్లో ఫైనాన్స్ అండ్ డెట్ మేనేజ్మెంట్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న రోజులవి. అప్పుడున్న ఇన్ఫార్మల్ బ్యాంక్స్ అగ్రికల్చర్ లోన్స్ ఇస్తూ ఉండేవి. కానీ ఈ లోన్స్ను మేనేజ్ చేయడం చాలా కష్టమైన పని. ఈ లోన్స్ని మేనేజ్ చేయడం కొరకు కొందరిని అపాయింట్ చేసేవారు. వీరు లోన్స్ ఇవ్వడం, వసూలు చేయడం చేసేవారు. వీరిని ఫ్రెంచ్లో కోర్టియర్ ది చేంజ్ అని పిలిచేవారు. దీని అర్థం ఫారిన్ ఎక్స్చేంజ్ బ్రోకర్ లేదా మనీ బ్రోకర్. ఈ విధంగా 16వ శతాబ్దంలో బ్రోకర్ అనే కాన్సెప్ట్ ప్రారంభమైంది. ఆ సమయంలో డచ్ స్పానిష్ ఎంపైర్లో విలీనమై ఉండేది. 1581లో డచ్ తనకు తాను ఇండిపెండెంట్ గా డిక్లేర్ చేసుకుంది. ఇండిపెండెంట్ తర్వాత డచ్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ లో పండించిన వాటిని పోర్చుగీస్ ద్వారా తీసుకొచ్చి వ్యాపారం చేసేవారు. డచ్ ఎకానమీ మొత్తం ఈ వ్యాపారం పైనే ఆధారపడి ఉండేది. స్పానిష్ ఎంపైర్ పోర్చుగీస్ను కంట్రోల్లోకి తీసుకోవడం మొదలుపెట్టింది. దీనివల్ల డచ్కి పోర్చుగీస్ ద్వారా వ్యాపారం చేయడం కష్టమైంది. ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి డచ్ మర్చెంట్స్ అందరూ కలిసి ఏషియన్ మరియు ఆఫ్రికన్ దేశాలకు డైరెక్ట్గా రూట్ కనుక్కోవడానికి ప్లాన్ చేశారు. ఒకవేళ రూట్ కనిపెడితే పోర్చుగీస్ మీద ఆధారపడవలసిన అవసరం లేదు. కానీ సముద్ర మార్గం నుండి కొత్త రూట్ కనుక్కోవడం అంత సులభమైన పని కాదు. ఎప్పుడైతే వాళ్ళు రూట్ కనుక్కోవడానికి వెళ్తారో 10 షిప్పుల్లో ఒక షిప్ తిరిగి వచ్చేది కాదు, సముద్ర గర్భంలో కలిసిపోయేది. రూట్ కనుక్కోవడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా అదే సమయంలో స్పానిష్ ఎంపైర్తో యుద్ధం కూడా జరుగుతుంది. ఎవరైతే ఈ వ్యాపారానికి పెట్టుబడి పెడుతున్నారో అందరూ కలిసి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. అదే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీకి ఇంకా ఫండ్ కావాల్సి వచ్చింది. అందరూ పెట్టుబడిదారులు కలిసి ఫండ్ సమకూర్చలేకపోయారు. అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. లోకల్ పబ్లిక్ నుంచి డబ్బులు పెట్టుబడిగా తీసుకొని వచ్చిన లాభాన్ని వారికి పంచి ఇవ్వాలని. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది. లోకల్ పబ్లిక్ నుంచి డబ్బులు రావడం మొదలైంది. ఈ ప్రాసెస్ మేనేజ్ చేయడానికి ఆమ్స్టర్డామ్ స్టాక్ ఎక్స్చేంజ్ ని స్థాపించారు. ఇదే వరల్డ్ ఫస్ట్ స్టాక్ మార్కెట్ అండ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి పబ్లిక్ ట్రేడింగ్ కంపెనీ అయింది. దీన్ని ఇన్స్పైర్ గా తీసుకున్న చాలా దేశాలు ఫండింగ్ కలెక్ట్ చేయడం కొరకు స్టాక్ ఎక్స్చేంజీలు ప్రారంభించాయి. ఇండియాలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన వెంచర్స్ కోసం బాండ్స్ అండ్ షేర్స్ ఇష్యూ చేయడం ప్రారంభించింది. ముంబై ఎప్పుడూ ఇండియా బిజియెస్ట్ ట్రేడింగ్ స్పాట్ గా ఉండేది. ఇండియాలో స్టాక్ మార్కెట్ ప్రారంభమైన కొత్తలో టౌన్ హాల్ ముందున్న బనియన్ ట్రీ నుంచి లావాదేవీలు చేసేవారు. మెల్లగా ముంబైలో స్టాక్ బ్రోకర్స్ వేగంగా పెరిగిపోయారు. కొద్ది రోజుల తర్వాత
1875లో బ్రోకర్స్ అంతా కలిసి ఏషియన్ ఫస్ట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేశారు, ద బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ రోజు షార్ట్ గా BSE అని పిలుస్తున్నాం. కొద్ది రోజుల్లోనే అన్ని స్టేట్స్ లో రీజనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సెటప్ ప్రారంభమైంది. ఇండిపెండెంట్ తర్వాత 1977లో రిలయన్స్ ఇండస్ట్రీస్ BSEలో లిస్ట్ అయింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్కామ్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ నుండి కాపాడుకోవడానికి స్టాక్ మార్కెట్ లో జరిగే ట్రేడింగ్ రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. 1988లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయబడింది. దీన్ని మనం సెబీ అని పిలుస్తున్నాం. 1993లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని NSE అని పిలుస్తాం. వరల్డ్ లో BSEని 6th లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు. NSEని 7th లార్జెస్ట్ ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. ఈ రోజుల్లో వేల కంపెనీలు షేర్ మార్కెట్లో లిస్టెడ్ అవుతున్నాయి. కోట్ల మంది వాళ్ళకు నచ్చిన కంపెనీ షేర్స్ కొంటున్నారు, నచ్చిన కంపెనీ షేర్స్ అమ్ముతున్నారు. మనం వింటూ ఉంటాం, నిఫ్టీ ఇండెక్స్ పెరిగింది, సెన్సెక్స్ ఇండెక్స్ తగ్గింది. ఈరోజు ఇదంతా తెలుసుకుందాం. నీకు ఒక రెస్టారెంట్ ఉందనుకో, దాని పేరు ABC రెస్టారెంట్. నీ రెస్టారెంట్కి ఎక్కడెక్కడి నుంచో కస్టమర్లు వస్తూ ఉన్నారు. వేరే ఏరియా నుంచి ట్రావెల్ చేసి ఈ ఏరియాకు వస్తూ ఉన్నారు. ఆ ఏరియాలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని నీకు అనిపించింది. నీ సేవింగ్స్ మరియు ఫ్రెండ్స్ రిలేషన్స్ ఇచ్చిన డబ్బులతో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశావు. కొత్త బ్రాంచ్ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇంకా కస్టమర్లు పెరిగిపోతున్నారు. అప్పుడు నీకు అనిపించింది నీ బిజినెస్ని సిటీలో ఉన్న అన్ని మేజర్ ఏరియాస్లో ఓపెన్ చేయాలనుకున్నావు. ఈ మొత్తం సెటప్ కొరకు నీకు ఎక్కువ డబ్బులు కావాల్సి వచ్చింది. ఎంత డబ్బు అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఇవ్వలేనంత డబ్బు. కావలసిన డబ్బును బాగా డబ్బున్న వారి దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటావు. దానికి బదులుగా వారికి నీ బిజినెస్లో వాటా ఇవ్వాలనుకున్నావు. కొందరు బిగ్ షాట్స్ని సంప్రదించి నీ బిజినెస్ ఫ్యూచర్ గురించి వారికి వివరించావు. వారు విన్న తర్వాత నీకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వీరిని ఇన్వెస్టర్స్ అంటారు. ఈ డబ్బులతో సిటీలో ఉన్న అన్ని ఫేమస్ ఏరియాలో నీ బ్రాంచ్ ఓపెన్ చేశావు. అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. నీ రెస్టారెంట్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రాఫిట్స్ బాగా వస్తూ ఉన్నాయి. నువ్వు ఇంతటితో ఆగిపోవచ్చు, కానీ సిటీలో మాత్రమే కాదు, దేశం మొత్తంలో నీ బిజినెస్ విస్తరించాలనుకున్నావు. దానికోసం ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం ఉంది. ఇన్వెస్టర్స్ కూడా ఇంత డబ్బు సమకూర్చలేకపోయారు. అప్పుడు అనుకున్నావు జనరల్ పబ్లిక్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి బదులుగా నీ బిజినెస్ లో వారికి కొంత వాటా ఇవ్వాలనుకున్నావు. ఈ ప్రాసెస్ ని IPO అని పిలుస్తాము. దీని అర్థం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. కామన్ పీపుల్ కూడా నీ కంపెనీలో వాటాదారులు అవుతున్నారు. కంపెనీ లాభ నష్టాలను వీరు కూడా భరించాల్సి ఉంటుంది. అందుకోసం IPO లాంచ్ చేయాలంటే ఒక ముఖ్యమైన ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ను హైర్ చేయాల్సి ఉంటుంది. వారు బిజినెస్ రివ్యూ చేసి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని నువ్వు సెబీ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సెబీ నువ్వు ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి నీ కంపెనీ IPO లాంచ్ పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది సెబీ డిసైడ్ చేస్తుంది. లక్కీగా నీ కంపెనీ డాక్యుమెంట్స్ అన్నీ బాగుంటే సెబీ నుంచి నీకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్, నువ్వు DRHP స్టేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇందులో నీ కంపెనీ మొత్తం డీటెయిల్స్ ప్రిపేర్ చేయబడతాయి. బిజినెస్ ప్రపోజల్ నుంచి మొదలుకొని పాస్ట్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ ప్రాబబిలిటీ అన్నీ పూర్తి చేసుకుని ఫైనల్గా ఈ IPO న్యూస్ పబ్లిక్ వరకు తీసుకెళ్తావు. మనం కూడా కంపెనీలో వాటాదారులు కావచ్చని పబ్లిక్కు తెలుస్తుంది. నీ కంపెనీ IPO లాంచ్ చేయబోతుంది, కానీ ఒక షేర్ ప్రైస్ ఎంత ఉండాలనేది ఒక సమస్య. ఎందుకంటే షేర్ ప్రైస్ ఎక్కువ ఉంటే పబ్లిక్ నీ షేర్ కొనకపోవచ్చు. షేర్ ప్రైస్ తక్కువ ఉంటే నువ్వు లాస్ అవ్వచ్చు. దీనికోసం IPO కంటే ముందే ఒక ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే బుక్ బిల్డింగ్ ప్రాసెస్. షేర్ ప్రైస్ని డిసైడ్ చేసే ప్రాసెస్. నువ్వు ఒక మ్యాక్సిమం ప్రైస్ మరియు మినిమం ప్రైస్ సెట్ చేస్తావు. ఉదాహరణకు షేర్ ప్రైస్ 100 రూపాయల నుంచి 200 రూపాయల లోపు 3-4 రోజుల కొరకు పబ్లిక్కు బిడ్డింగ్ చేసే అవకాశం కల్పిస్తావు. బిడ్డింగ్లో మ్యాక్సిమం పబ్లిక్ 150 రూపాయల్లో బిడ్డింగ్ చేశారనుకుందాం. అదే షేర్ ప్రైస్గా డిసైడ్ చేస్తారు. కంగ్రాచులేషన్స్, నీ కంపెనీ ఫైనల్లీ పబ్లిక్ లిస్ట్ అయింది. నీ రెస్టారెంట్కు వచ్చే కస్టమర్లందరూ నీ బిజినెస్ గురించి తెలిసిన వారే కాబట్టి అందులో చాలామంది నీ బిజినెస్ ఫ్యూచర్ గురించి తెలిసిన వారు నీ షేర్స్ కొనాలనుకుంటారు. ఆ రకంగా నీకు కావాల్సిన ఫండ్స్ సమకూరుతూ ఉంటాయి. వాటిని ఉపయోగించి దేశం మొత్తంలో నీ రెస్టారెంట్ సెంటర్స్ ఓపెన్ చేస్తావు. నీ కంపెనీ షేర్స్ కొనడానికి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవరైనా కొనచ్చు, అమ్మచ్చు. అది నిరంతరం జరుగుతుంది. ఈ ఆట మొత్తం డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తూ ఉంటుంది. డిమాండ్ సప్లై ఏంటంటే నీ షేర్స్ని 10 మంది అమ్మేవారు ఉన్నారు, 20 మంది కొనేవారు ఉన్నారు. షేర్ డిమాండ్ ఎక్కువ ఉన్నందున షేర్ ప్రైస్ పెరుగుతుంది.
ఇదే విధంగా నీ షేర్ 10 మంది అమ్మేవారు ఉన్నారు, 5 మంది కొనేవారు ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ లేనందున షేర్ ప్రైస్ పడిపోతుంది. డిమాండ్ సప్లై ఎన్నో ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి నడుస్తుంది. కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రొడక్ట్ క్వాలిటీ, పబ్లిక్ ఫీడ్బ్యాక్, మార్కెట్లో కంపెనీ షేర్ ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అవి కంపెనీ కంట్రోల్ చేయలేనివి. టెక్నాలజికల్ చేంజెస్, రెగ్యులేటరీ చేంజెస్, పొలిటికల్ చేంజెస్, ఎమోషనల్స్, న్యూస్, ఎకనామిక్ కండిషన్స్, ట్రేడ్ పాలసీస్, ఇలాంటివి ఎన్నో. మన దేశంలో ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అదే రూమర్స్ లేదా అతి సమాచార వ్యాధి. మన చుట్టుపక్కల జనాలు కంపెనీ కండిషన్ బాగా లేదంటే ఎలాంటి రీసెర్చ్ చేయకుండానే, బుర్ర ఉపయోగించకుండా రూమర్స్ వెంట పరిగెడతాం. అలా కంపెనీ షేర్స్ సెల్ చేస్తాం. దీనివల్ల కంపెనీ షేర్స్ సడన్గా పడిపోతూ ఉంటాయి. ఈ రూమర్స్ హర్షద్ మెహతా కాలం నుంచి జరుగుతున్నవే. ఈ రోజుల్లో షేర్ మార్కెట్ హెల్త్ అర్థం కావాలంటే నిఫ్టీ ఇండెక్స్, సెన్సెక్స్ ఇండెక్స్ చూస్తాం. నిఫ్టీ ఇండెక్స్ ఎన్ఎస్సిలోని టాప్ 50 కంపెనీస్ను సూచిస్తుంది. సెన్సెక్స్ బిఎస్సిలో లిస్ట్ అయిన టాప్ 30 కంపెనీస్ పర్ఫార్మెన్స్ సూచిస్తుంది. ఈ నిఫ్టీ, సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ను బట్టి మనం ఇండియా షేర్ మార్కెట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తాం. ఎన్ఎస్సి 50 కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాయంటే ఇండియా షేర్ మార్కెట్ బాగా ఉన్నట్టే. ఇప్పటి వరకు షేర్ మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేస్తుంది తెలుసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను కష్టపడి సంపాదించిన డబ్బులను షేర్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడిగా పెట్టాలి? ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఒకవేళ చేస్తే ప్రాఫిట్స్ ఎలా పొందాలి?